రెండు పోసి ఒకటి పోయారు అడుగుదాం అంటే మళ్ళీ పోతాం ఈ కాయలు తూరిపోతాయి ఏ పూట పడిందంట ఆయన పొద్దు పెట్టండి ఏం రాలంట ఉండే ఉన్నట్టు వారం రోజులు కూడా గొలుపు తెచ్చాడు ఇక్కడ ఒక ఏంటంటే అయ్యో రేపు తొలకాశి పండగ ఇక అలంకారం చేసుకొని ఉతికేసుకొని పొద్దున పూట చేసుకోవాలంటే కొంత దూరం కాలేజీకి వెళ్తాను అందుకని నేను పూట ముందలే చేసేసుకుంటాను అటు పసుపు పూసుకొని అటు బొట్లు పెట్టుకుంటే మంచిది పెయింటింగ్ వేసుకున్నా కొంచెం అన్నా పెట్టుకోవాలి ఇట్లా వర్షాకాలం కదండి పసుపులు పెట్టుకుంటే మంచిది చేసేసుకున్నాం పసుపు పూసుకొని బొట్టు పెట్టి రోలు కూడా అట్లా సిద్ధం చేసుకున్నాం పసుపు పూసుకొని బొట్టు పెట్టేసేసుకున్నాం చేసుకొని శుభ్రం చేసుకొని అలంకారం చేసేసుకున్నాం ఇదిగోండి ఏకాదశి కదా ముగ్గులు వేసుకున్నాను తులసమ్మ కాడ ఇలా వేసుకున్నాను ఇక్కడ స్నానం చేసినాక బియ్యపిండి తీసుకోవాలి బియ్యపిండి కదా ముఖ్యంగా బియ్యపిండి తీసుకోవాలి మట్టి బియ్యపిండితో చేసుకున్నా మామూలు పెట్టుకొని ఆవులు ఎత్తు దీపం వెలిగించుకుంటాకి మాల కట్టుకున్నాను హాయ్ అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు ఇంకా బాగున్నాము ఇలా ఏకాదశి కదా ఇలా పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నాం మేము ఇక బియ్యపిండితో ప్రమిదలు చేసుకొని వెంకటేశ్వర నామాలు పెట్టుకొని తులసి మాల వెంకటేశ్వర స్వామికి ఎలా మేము పూజ చేసుకుంటాం చూపిస్తాము చూడండి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందరిలో మేము బాగుండాలి ఇలా చెంకు వెంకటేశ్వర నామం చెంకు చక్రాలు హోమం ఫస్ట్కి వేసుకోవాలి తులసం కాడ చాలా మంచిగా వేసుకుంటే ఇంకంతా పూజ అంతా అయినా కూడా చూపిస్తాను
గంధము, అక్షింతలు, పచ్చకర్పూరం, ఇక అభిషేకానికి అలాంటి చేసుకున్నా నేను అలంకరణ స్వామికి, అమ్మవారికి, అయ్యవారికి. ఇలా ఉపవాసం ఉంటే కూడా మంచిదేనంటండి. వీలైన వాళ్ళు ఉపవాసం ఉండండి, వీళ్ళు కాని వాళ్ళు తినచ్చు. ఎందుకంటే కొంచెం ముసలోళ్ళు, కొంచెం ఓపిక లేని వాళ్ళు వాటికి ఆహారం తీసుకోవచ్చు. ఓపిక ఆరోగ్యంగా ఉండే వాటికి ఉపవాసం ఉంటే మంచిది. నాలుగైదు రూపమ్మ సోమవారం ప్రసాదం తీసుకోవాలిగా. పేలపిండి, పేలాలు బెల్లం వేసుకొని తొక్కుని ఉండలల్లో చేసుకొని పెట్టుకోవచ్చు, ఇట్టపొడి వెళ్ళే పెట్టుకోవచ్చు. ఇది తింటే ఈ మాసంలో ఆరోగ్యం. తప్పక అందరు తినండి. వాళ్ళు పూజ చేసుకునే వాళ్ళు కుదరపోయింది అన్నం పెట్టుకుని సరే ఈ పిండి మడికి అక్కడ ప్రసాదంగా పెడుతున్నా తీసుకోండి. ప్రసాదం తీసుకో. ఆ సోమవారి ప్రసాదం మహాప్రసాదం అండి. ఈ ప్రసాదమే మనకు వరాలుగా వచ్చేది. ఆ చల్లని చూపు తండ్రి, ఆ తల్లిది, ఆ తండ్రి మనందరం అది ఎప్పుడు ఉండాలి. మనం అందరం బాగుండాలి, అందరిలో మేము బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన ఊరు బాగుండాలి, మన గ్రామాలు బాగుండాలి, మన పాడి పంటలు బాగుండాలి, పిల్లలు అందరూ సకల ఉద్యోగాలు సంపదలు కలిగి ఉండాలి, సుఖ శాంతులతో సిరి సంపద అష్టైశ్వర్యాలతో అందరూ హాయిగా జీవించి ఉండాలి. అందరూ బాగుండాలి, అందరిలో మేము బాగుండాలి.